అది టాప్. అది వచ్చాక ఆ టైం సర్కార్ ఎక్స్ప్రెస్ రిలీజ్ అయ్యాక ఇంకా వెనక్కి త్వరలే రాజుబాబు. అలాగా తర్వాత ఎట్లాగా వెళ్ళాడంటే రాజుబాబు లేకపోతే సినిమా ఆడదు అనే లెవెల్కి వచ్చింది. అప్పుడు ఎలా వచ్చిందంటే మళ్ళీను ఒక ఫ్లోర్లో రామారావు, ఒక ఫ్లోర్లో నాగేశ్వరరావు, ఒక ఫ్లోర్లో సోమవారం, ఇంకో ఫ్లోర్లో కృష్ణ గారు, అందరూ రాజుబాబు కాంబినేషన్ షాట్ అలా పెట్టుకుని వెయిట్ చేసేవారు. రోజు అక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు పనిచేసేవారు. రామారావు కూడా, రామారావు త్రూఅవుట్ వేషం రాజుబాబు కంటే రామారావు ఎన్ని కాల్ షీట్లు ఇచ్చాడో సాంగులు తప్ప మిగతా సీన్స్ అన్నింటిలో ఉండాలిగా. అంటే రామారావు గారు ఈ నెలలో 15, నెక్స్ట్ మంత్ 15, ఆ నెల ఇంకో నెల 15, ఒక 45 డేస్ ఇచ్చేవారు. ఈ 45 డేస్లో అట్లీస్ట్ మినిమం 30 డేస్ రాజుబాబు ఇవ్వాలి కదా. నాగేశ్వరరావు వచ్చు, రామారావు వచ్చు, సోమరావు వచ్చు, హీరో పక్కని త్రూఅవుట్ వేస్తారు. అప్పుడు హీరో శ్రావణి గారు మా కాల్ షీట్ ఓకే, కమెడియన్ ఏంటంటే ఎన్ని పిక్చర్లు చేయొచ్చు కదా. హీరో ఏడాదికి 2-3 పిక్చర్లు చేస్తారు. అందుకోసం ముందర రాజుబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాల్ షీట్ తీసుకురండి, ఆయన కాల్ షీట్ బట్టి మేము అడ్జస్ట్ చేస్తాం. ఎందుకంటే ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా రాజుబాబు ఉంటే సినిమాకి ఆడియన్స్ వస్తారు, ఆ పిక్చర్ ఆడుతుంది అనే నమ్మకం అంత రేంజ్కి తీసుకెళ్ళాడు. అలాగే రెమ్యునరేషన్లో కూడా హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అప్పట్లో ఒక ఈ నంది అవార్డ్స్ ఇవన్నీ లేవు, అప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. అలాగా ఒక 9 ఇయర్స్ కంటిన్యూగా ఫిల్మ్ఫేర్ బెస్ట్ కమెడీ అవార్డ్స్ వచ్చాయి రాజుబాబుకి. అప్పట్లో ఈ గిన్నీస్ బుక్లు లేవు, ఏమీ లేవన్న థాట్లో ఒక ఏడాదిలో 32 పిక్చర్లు చేశాడు. అలాగా తను చేసిన 484 పిక్చర్లో ఒక 360-70 పిక్చర్లు 100 డేస్. అలాగా తనకేంటంటే కెరియర్ని మ్యాక్సిమం చూస్తాడు. ఇంకా ఏంటంటే